హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నిఖిల్. వెల్కమ్ టు సబ్ ఇంజనీర్ సొల్యూషన్స్ పార్ట్ 3. సో ఈ పార్ట్ 3లో ఒక చిన్న బిగినింగ్లో ఒక చిన్న క్లారిఫికేషన్. ఏదైతే మన ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ టేకప్ చేసినాం మనము ఆర్మేచర్ రియాక్షన్ గురించి. కొంతమంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, దానికి సంబంధించినటువంటి చిన్న క్లారిఫికేషన్. నేనేం చెప్పాను, ఆల్టర్నేటర్ అండ్ మోటార్ రెండిట్లో కూడా యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర క్రాస్ మ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ ఉంటుందని నేను చెప్పాను, అదే రాశాను. కాకపోతే ఇక్కడ ప్రజెంట్ చేసిన విధానంలో కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు స్టూడెంట్స్. ఎలా అంటే ఇక్కడ నేను గీత గీసాను కదా, ఈ గీతను చూసి దే ఆర్ థింకింగ్ దట్ ఆల్టర్నేటర్కి క్రాస్ మోటార్కి మ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ అట్లా ఎట్లుంటుంది, అట్లా కాదు. సో కొంతమంది వీడియో కంప్లీట్గా చూడకుండా కామెంట్స్ పెడుతున్నారు. దే ఆర్ నాట్ సీయింగ్ వీడియో. ఐ థింక్ జస్ట్ నేను రాసిన కంటెంట్ మాత్రమే చదువుతున్నట్టున్నారు. సో అట్లాంటి వాళ్ళకి మళ్ళీ నేను ఇట్లా సపరేట్ చేస్తున్నాను. చూడండి, వాట్ ఐ మెంట్ వాస్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ క్రాస్ మ్యాగ్నటైజింగ్. ముందే నేను గీత గీసాను కాబట్టి క్రాస్ మ్యాగ్నటైజింగ్ రెండు సపరేట్గా పడ్డట్టున్నాయి, కానీ రెండింటికి క్రాస్ మ్యాగ్నటైజింగ్. దట్స్ ఫైన్. నౌ వీ విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, క్వాడ్రిలేటరల్ స్పీడ్ టైమ్ కర్వ్ సంబంధించిన క్వశ్చన్. ఏ ట్రైన్ ఫాలోయింగ్ క్వాడ్రిలేటరల్ స్పీడ్ టైమ్ కర్వ్ హ్యాస్ అ మ్యాక్సిమం స్పీడ్. సో ఇక్కడ క్వాడ్రిలేటరల్ స్పీడ్ టైమ్ కర్వ్ అని అంటున్నాడు కాబట్టి ఒక క్వాడ్రిలేటరల్ స్పీడ్ టైమ్ కర్వ్ యావరేజ్గా ఎట్లా ఉంటుంది అనేది డ్రా చేద్దాం సింపుల్గా. సో క్వాడ్రిలేటరల్ స్పీడ్ టైమ్ కర్వ్ అంటే ఇంతే కదా, యాక్సలరేటింగ్, కోస్టింగ్ అండ్ బ్రేకింగ్, రెండు స్పీడ్స్ ఉంటాయి. ఓకే, ఇది కంప్లీట్ పీక్ మ్యాక్సిమం స్పీడ్, ఇది ఇంకొక స్పీడ్ ఉంటుంది V1 V2 అని మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏమంటున్నాడంటే మ్యాక్సిమం స్పీడ్ is 72 kmph. సో V1 ఏదైతే ఉందో కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ మ్యాక్సిమం స్పీడ్ 72 km/h. ఆ తర్వాత అట్ ది ఎండ్ ఆఫ్ యాక్సలరేషన్ పీరియడ్, అది అట్ ది ఎండ్ ఆఫ్ యాక్సలరేషన్ పీరియడ్ అంటే ఇది మినిమం స్పీడ్ ఆఫ్ 18 km/h అట్ ది ఎండ్ ఆఫ్ కోస్టింగ్. ఇది కోస్టింగ్ పీరియడ్ ఎండ్లో ఇది. సో V2 ఈజ్ ఈక్వల్ టు 18 kmph అని అన్నాడు. వెరీ గుడ్, V2 ఈజ్ ఈక్వల్ టు 18 kmph, km/h. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు అని అంటే, ఇఫ్ యాక్సలరేషన్ టైమ్, కోస్టింగ్ టైమ్ అండ్ బ్రేకింగ్ టైమ్ ఆర్ 30, 20, 120 అండ్ 20 seconds. అంటే ఈ టైము 30 seconds, ఈ టైము యాక్సలరేటింగ్ టైము, కోస్టింగ్ టైం ఎక్కువగా ఉంది అంటున్నాడు 120 seconds, అండ్ బ్రేకింగ్ టైం 20 seconds అని చెప్పినాడు. ఫైన్. ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఈస్. సో డిస్టెన్స్ కవర్డ్ ఫ్రమ్ ఏ స్పీడ్ టైమ్ కర్వ్ అంటే ఏం చెప్పినాము, ఏరియా అండర్ ది కర్వ్. సో ఏరియా అండర్ ది కర్వ్ కనుక్కోవాలి. సో ఈ పర్టికులర్ కర్వ్లో ఏరియా కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఏం చేద్దామని అంటే, ఇది క్వాడ్రిలేటరల్ స్పీడ్ టైమ్ కర్వ్, ఇందులో మనము ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్ కింద మనం కన్వర్ట్ చేసుకుంటే అయిపోతుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే, ఇప్పుడు ఈ కర్వ్ని ఇలా డివైడ్ చేసుకుందాం. ఇట్లా ఇట్లా కట్ చేసేసుకుంటే ఇక్కడ ఏమైపోయింది, ఒక ట్రయాంగిల్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఒక ట్రయాంగిల్ వచ్చేసింది. ఆ ట్రయాంగిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇట్లా కట్ చేయండి. మళ్ళీ కట్ చేస్తే నేను షేడింగ్ చేస్తాను చూడండి, డిఫరెంట్. ఇక్కడ ఒక ట్రయాంగిల్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఒక ట్రయాంగిల్ వచ్చింది, ఇక్కడ ఒక రెక్టాంగిల్ వచ్చింది. 1 2 3 4 ఈ 4 ఏరియాలు కనుక్కుంటే అయిపోతుంది సింపుల్గా. సో ఈ 4 ఏరియాలు కనుక్కుందాం. సో ఫైండింగ్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో ఫైండింగ్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏముంటుంది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అంతే కదా. సో బేస్ ఎంత ఉంది, 30 seconds ఉంది, రైట్. ఆ తర్వాత సో మనం ఏం చేయాలి, టైం బై 3600 చేయాలి. ఎందుకంటే స్పీడ్ ఏమో km/hలో ఉంది, టైం సెకండ్స్లో ఉండకూడదు. సో టైంని కూడా హవర్స్లో కన్వర్ట్ చేయాలంటే సెకండ్స్ డివైడ్ బై 3600 చేయాలి. సో T/3600 అంటే ఇన్ సెకండ్స్, 30 seconds బై 3600 ఈజ్ ఈక్వల్ టు ద హవర్స్ అనమాట. ఇంటూ స్పీడ్ ఎంత, సో దీని యొక్క హైట్ స్పీడే కదా, 72 వస్తుంది. సో 72, రైట్. దీని యొక్క ఏరియా వచ్చేసింది. ఇప్పుడు ఈ పర్టికులర్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే ఎట్లా వస్తుంది, ఇదొక 0, ఇదొక 0 క్యాన్సల్, 3 1s 3, ఇది వచ్చేసి 3 ఏ టేబుల్ 36, 12, 120 అంతేనా, 120, 72 120 పోతుంది, 12 10s 120, అండ్ దిస్ ఇస్ 12 6 కదా, రైట్. సో ఏముంది, నీకు 6/20 వచ్చింది, 6/20 వచ్చింది. ఫైన్. 6/20 అంటే 3/10 అంటే 0.3 km. సో 0.3 kilometers ఈ ట్రయాంగిల్ నుంచి వచ్చింది. ఈ ట్రయాంగిల్ తీసుకోండి, దీనికి కూడా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటే కదా, హాఫ్, దీని బేస్ ఎంత
20/3600 హవర్స్లో కన్వర్ట్ చేయాలి కదా, ఇంటూ దీని హైట్ 18 అంతే కదా, 18 kmph. సో 1836 అంటే ఇది 1, ఇది 2000, 200 అయిపోయింది. 0 0 1/10 అంతే కదా. సో 1/20 వచ్చింది. ఫైన్. 1/20 అంటే 0.05 km. ఈ ట్రయాంగిల్ నుంచి ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ ట్రయాంగిల్ కూడా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటే. దీని బేస్ ఎంత? 120 సెకండ్స్. సో 120/3600 ఇంటూ దీని యొక్క హైట్ కావాలి. సో ఇది 72, ఇది 18 అంతే కదా. 72 - 18 ఈ యొక్క హైట్ కదా. సో 72 - 18. సో 72లకేంచి 18 తీసేస్తే, 72లకేంచి 20 తీసేస్తే 52 + 2 54. ఓకే, 54 రైట్, 54. సో ఈ 54 దీంట్లో చేయాలి. సో 3 టేబుల్లో ఇది 3 36 ఈజ్ 1200 అండ్ దిస్ ఇస్ 3 1 3 3 8 24 18. ఇది ఒకటి 10. సో 18/20 వస్తుంది. 18/20 అంటే 0.9 km. 0.9 km వస్తుంది. ఫైనల్గా మిగిలిపోయింది ఏంటిది? ఈ యొక్క మధ్యలో రెక్టాంగిల్ అవుతుందో అది. సో ఇది జస్ట్ బేస్ ఇంటూ హైట్ అంతే కదా. సో బేస్ ఇస్ 120/3600. దీని యొక్క హైట్ ఎంత? 18 kmph. సో 18 1 18 200 ఇదొక 0 ఇదొక 0. 12/20 ఈజ్ 0.6 km. 0.6 km. సో ఆల్ కిలోమీటర్స్ని యాడ్ చేయండి. ఇక్కడ 0.9, ఇక్కడ 0.6, ఓకే 0.6 0.9, మళ్ళా ఇక్కడ ఎంత వచ్చింది? 0.3 వచ్చింది. ఇక్కడ 0.05 వచ్చింది. సో 0.3 0.05. సో 9 + 0.9 + 0.6 is 1.5. 1.5 + 0.3 1.8. 1.8 + 0.5 1.85 అంతే కదా. 1.85 km వస్తుంది. ఆప్షన్ ఏ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అయిపోతుంది. దట్స్ ఇట్. నెక్స్ట్, ఏ 10-bit ADC హ్యాస్ 10 mV resolution. This is digital electronics. What is the full scale input? సో రెజల్యూషన్ ఫార్ములా ఒకటి చూడాలి మనము. రెజల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు రెఫరెన్స్ వోల్టేజ్ బై 2n - 1. 2n అనేది n ఇస్ ద నెంబర్ ఆఫ్ ద బిట్, ఎంత బిట్ ADC ఆర్ DAC అనేది దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ మనకి వాట్ ఈస్ ద ఫుల్ స్కేల్ ఇన్పుట్? ఆ ఫుల్ స్కేల్ ఇన్పుటే మనకి రెఫరెన్స్ ఇన్పుట్ అనమాట. సో రెఫరెన్స్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు రెజల్యూషన్ ఇంటూ 2n - 1 చేయొచ్చు అనమాట. సో రిజల్యూషన్ వచ్చేసి 10 mV అని అంటున్నాడు, ఇంటూ 2n - 1. సో 2n - 1 అంటే 210 బిట్ ADC అన్నాడు కదా, 210 - 1. సో 210 అంటే 1024. ఇవి స్టాండర్డ్గా కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూస్. 1024 - 1 అంటే 1023, 1023. సో దిస్ విల్ బికమ్ ఈక్వల్ టు హౌ మచ్? 10.23 అయిపోతుంది వోల్ట్స్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. కాకపోతే ప్రొవిజనల్ కీలో ఏదో డిఫరెంట్ ఉన్నట్టుంది. లెట్ మీ చెక్ ద ప్రొవిజనల్ కీ ఆల్సో. ఎస్, ప్రొవిజనల్ కీ ఆల్సో సేమ్. ఎస్. సో 10.23 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇది ఆప్ యాంప్. ఇది పెద్ద కథ ఇచ్చినాడు. యాక్చువల్గా మీరు నా క్లాస్ వినుంటే, మనము బేసిక్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన అనలాగ్ ఎలక్ట్రానిక్స్ క్లాస్లో చెప్పాను. అండ్ ఈ వీడియోని యూట్యూబ్లో కూడా ఉంది. యాక్చువల్లీ యూట్యూబ్ వీడియో స్క్రీన్ షాట్ తీసుకున్నాను నేను. ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అని. నేను ఆప్ యాంప్ గురించి చెప్పలేదు. ఐ వాస్ టెలింగ్ అబౌట్ వాట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్. యాంప్లిఫైర్ ఆప్ యాంప్ యూజ్ చేశాడు. నేను ఆప్ యాంప్స్ చెప్పలేదు నేను ఈ సిలబస్లో. కాకపోతే ఫీడ్బ్యాక్ గురించి చెప్పాను. యాంప్లిఫైర్స్కి ఫీడ్బ్యాక్ ఎట్లా పనిచేస్తుందని చెప్పాను. ఎన్ని రకాల ఫీడ్బ్యాక్స్ ఉంటాయని చెప్పాను. సో ఇక్కడ సింపుల్ ఏంటంటే, ఆప్ యాంప్ ఉంది, దానికి సో అండ్ సో ఓపెన్ లూప్ గెయిన్ ఉన్నది, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఉంది, అవుట్పుట్ రెసిస్టెన్స్ ఉన్నది, ఆ వాల్యూస్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చినాడు అంటే, ఇట్ యూటిలైజెస్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫీడ్బ్యాక్. ఏ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అని అన్నాడు? వెరీ ఇంపార్టెంట్, సిరీస్ వోల్టేజ్ ఫీడ్బ్యాక్ అని అన్నాడు. మీరు ఆల్రెడీ నా క్లాస్ వినుంటే మీకు తెలిసి ఉంటుంది. మనకి అవుట్పుట్ సైడ్ శాంప్లింగ్ నెట్వర్క్ ఉంటుంది, ఇన్పుట్ సైడ్ మిక్సింగ్ ఉంటుంది.
శాంప్లింగ్ 2 రకాల శాంప్లింగ్ చేస్తుంటాం అనమాట. కరెంట్ శాంప్లింగ్ చేస్తాము, వోల్టేజ్ శాంప్లింగ్ చేస్తాము. సో వోల్టేజ్ శాంప్లింగ్ మిక్సింగ్లో ఏం చేస్తాం, సిరీస్లో మిక్స్ చేయొచ్చు, లేదంటే షంట్ మిక్సింగ్ చేయొచ్చు, ప్యారలల్ మిక్సింగ్ చేయొచ్చు. సో దాన్ని బట్టి ఒక యాంప్లిఫైర్ యొక్క ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇంపిడెన్సెస్ అనేటివి ఏ విధంగా వేరీ అవుతాయి అని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఒకసారి వాల్యూస్ని రాసుకుందాము. వాల్యూస్ని రాస్తే కనుక మనకి ఏం తెలుస్తుంది, ఇన్పుట్ సైడ్ రెసిస్టెన్స్ ఎంత ఉంది, ఆర్ ఇన్ ఈజ్ 0.3 మిల్లీ ఓమ్స్ అంట, అంతే కదా. ఆర్ అవుట్పుట్ సైడ్ రెసిస్టెన్స్ చూద్దాం, 75 ఓమ్స్ అని అన్నాడు. అండ్ సిరీస్ వోల్టేజ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినామని అంటున్నాడు. సిరీస్ వోల్టేజ్ ఫీడ్బ్యాక్ అనేది ఏంటిది, మిక్సింగ్ సిరీస్ శాంప్లింగ్ వోల్టేజ్. వోల్టేజ్ సిరీస్ అని అనొచ్చు, సిరీస్ వోల్టేజ్ అనొచ్చు, ఎట్లయినా అనొచ్చు. సిరీస్ మిక్సింగ్, వోల్టేజ్ శాంప్లింగ్. వోల్టేజ్ని శాంప్లింగ్ చేయడం అని అంటే మనము ట్యాప్ చేయడం ఎలా ట్యాప్ చేస్తాం, ప్యారలల్లో ట్యాప్ చేస్తాం. సో ప్యారలల్గా ఫీడ్బ్యాక్ నెట్వర్క్ని అవుట్పుట్ సైడ్లో కనెక్ట్ చేయాలి. వెన్ యూఆర్ కనెక్టింగ్ సంథింగ్ ప్యారలల్, ఆ నోడ్ యొక్క ఆ నోడ్ దగ్గర ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆర్ ఇంపిడెన్స్ ఏమవుతుంది, ప్యారలల్లో ఇంపిడెన్స్ అని తగ్గిపోతుంది. సో అవుట్పుట్ ఇంపిడెన్స్ విల్ డిక్రీస్. సో అవుట్పుట్ సైడ్ ఇంపిడెన్స్ విల్ డిక్రీస్. ఇక్కడ చెప్పాను, సిరీస్ వోల్టేజ్ ఫీడ్బ్యాక్ ఉన్నటువంటి యాంప్లిఫైర్కి ఇంకొక పేరు ఉంది, వోల్టేజ్ యాంప్లిఫైర్స్ అని అంటారు. అండ్ సిరీస్లో మిక్స్ చేస్తున్నాం. సిరీస్లో మనం ఏం కలపగలుగుతాం, వోల్టేజ్ని సిరీస్లో కలుపుతాం అనమాట. ఓకే, సో సిరీస్లో యూఆర్ ఇన్సర్టింగ్ సంథింగ్, ఒక నెట్వర్క్ ఇన్సర్ట్ చేస్తున్నానంటే ఏంది, దట్ సైడ్ ఇంపిడెన్స్ ఆర్ రెసిస్టెన్స్ పెరుగుతుంది అన్నట్టు. సో ఇన్పుట్ సైడ్ రెసిస్టెన్స్ అనేది పెరగాలి. సో ఇప్పుడు మనకున్న ఆప్షన్స్లో కూడా ఏముండాలి, అవుట్పుట్ ఇంపిడెన్స్ తక్కువగా ఉండాలి. అంటే 75 అని అన్నాడు ఓమ్స్, దీనికంటే తక్కువగా ఉండాలి. 0.3 మెగా ఓమ్స్ అన్నాడు, దీనికంటే ఎక్కువగా ఉండాలి. ఉన్న ఆప్షన్స్లో ఏది మ్యాచ్ అవుతుందో చూసుకుంటే కనుక నీకు ఓన్లీ ఆప్షన్ బి మాత్రమే మ్యాచ్ అవుతుంది. అంటే ఈ ఫార్ములాలు నేను చెప్పాను, ఫార్ములా యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు దీనికి, కానీ అవసరం లేదు. ఆప్ స్టడీ చేసి కూడా చేయొచ్చు, కానీ అవసరం లేదు. నేను చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ క్లాస్ ప్రాపర్గా వింటే, ఆ లాజిక్తో జస్ట్ వింటూ అట్లా చాలా క్వశ్చన్స్ కూడా అలాగే వచ్చినాయి అనమాట. వాల్యూస్ అవన్నీ పెద్ద పెద్దగా ఇచ్చినప్పటికీ మనం కొంచెం లాజిక్, లిటిల్ బిట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తోని సాల్వ్ చేయగలిగినటువంటి క్వశ్చన్స్ అనమాట. సో ఇది యూట్యూబ్లో పెట్టాం, మంచి రెస్పాన్స్ వచ్చిన వీడియో ఇది. 25,9K వ్యూస్ వచ్చింది దీనికి. అండ్ మన కోర్సులో కూడా అదే ప్రొవైడ్ చేసినాం అనమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి కన్వర్ట్ ఆక్టల్ నెంబర్ ఇంటూ అ డెసిమల్ నెంబర్ అని అన్నాడు అనమాట. సో ఇది కూడా మన నెంబర్ సిస్టమ్స్ క్లాస్లో, డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో నేను చాలా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. అండ్ ఆ క్లాస్కి సంబంధించిన ఫస్ట్ వీడియో అనమాట, అంటే ఆక్టల్ సిస్టమ్తో ఎలా డీల్ చేయాలనేది. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను అనమాట, ఆక్టల్ నెంబర్ని డెసిమల్లోకి కన్వర్షన్ చేయాలంటే యాడ్ పొజిషనల్ వాల్యూస్, డైరెక్ట్గా పొజిషనల్ వాల్యూస్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది. అది కాకుండా ఇంకొక షార్ట్ కట్ ఏంటిదనంటే, అంటే ఆక్టల్ నుంచి బైనర్ కన్వర్ట్ చేయడం ఈజీ, బైనర్ నుంచి అందరికీ తెలిసిందే అనమాట. సో 2 రకాలుగా చేసుకోవచ్చు. సో ఐ విల్ డూ డైరెక్ట్ చేసేస్తాను, ఆక్టల్ నుంచి డెసిమల్కి కన్వర్షన్ చేసేస్తాను. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటిది, 1126 అనబడే ఆక్టల్ నెంబర్ని డెసిమల్కి కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు దీని యొక్క పొజిషన్ వాల్యూ ఏంటిది, దీని పొజిషన్ 0, 1, 2, 3 అంతే కదా. సో 0th పొజిషన్ 1, 2, 3. సో ఇది ఆక్టల్. సో బేస్ ఇస్ 8, సో పవర్ ఇస్ ద పొజిషన్. సో 8 power 0, 8 power 1, 8 power 2, 8 power 3. సో దీంతో మల్టిప్లై చేస్తూ సమ్ చేయడమే కదా దీని లాజిక్ ఏంటంటే. సో 8 power 0 అంటే 1, సో 6 into 1 is 1 ప్లస్ 8 power 1 is 1, సో 2 into 8 is 16. నెక్స్ట్ 8 square అంటే 64. నెక్స్ట్ 8 cube 512. సో సమ్ చేయండి, 512, 64, 16, 6 plus 6 12, 14 plus 4 18, 9, 598 డెసిమల్ వస్తుంది ఆన్సర్, విచ్ ఈజ్ వాట్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఏ సింగిల్ ఫేజ్ ఫుల్ కన్వర్టర్, ఇది కూడా ఒకవేళ ఆర్ఎల్సీ స్టూడెంట్స్ అయితే కనుక ఈ క్లాసెస్ మీరు ప్రాపర్గా వినుంటే, ఇవి వీడియో నెంబర్స్ రాయలేదు, బట్ 2 వీడియోస్లో నేను ఫస్ట్ మనం పర్ఫార్మెన్స్ పారామీటర్స్ అని ఒక వీడియో చెప్పాను. ఐ థింక్ వీడియో నెంబర్ 3 or 4 కాదు 9 ఉండొచ్చు.
దాంట్లో పర్ఫార్మెన్స్ పారామీటర్స్ గురించి చెప్పాను. ఆ పర్ఫార్మెన్స్ పారామీటర్లో అసలు డిస్ప్లేస్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది అనే పాయింట్ డిస్కస్ చేశాను. ఇన్పుట్ సైడ్ డిస్ప్లేస్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏందనేది చెప్పాను. అది చెప్పిన తర్వాత దాని బేసిస్ మీద ఆ తర్వాత నేను సెమీ కన్వర్టర్స్ చాప్టర్ చెప్పాను. ఆ సెమీ కన్వర్టర్స్ చాప్టర్లో క్లాసెస్లో ఫుల్ కన్వర్టర్స్ సెమీ కన్వర్టర్స్ పక్కన పెట్టుకొని ప్యారల్ చెప్పడం జరిగింది. సపరేట్ తీసుకోలేదు, రెండు అన్నీ కలిపి చెప్పాను. సో దట్ కంపారిజన్ తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కూడా వాడు ఇచ్చింది కూడా అదే అనమాట, కంపారిజన్ ఇచ్చాడు అనమాట. సో ఫైన్, ఒక ఫుల్ కన్వర్టర్ ఉన్నది అన్నాడు, దానికి డిస్ప్లేస్మెంట్ ఫ్యాక్టర్ √3/2 అని అన్నాడు. సింగిల్ ఫేజ్ సెమీ కన్వర్టర్ ఉందని అంటున్నాడు, దానికి కూడా సేమ్ ఇన్పుట్ డిస్ప్లేస్మెంట్ ఫ్యాక్టర్ ఉంది అంటున్నాడు. అవుట్పుట్ వోల్టేజెస్ యొక్క రేషియోని అనుకోమని అంటున్నాడు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిస్ప్లేస్మెంట్ ఫ్యాక్టర్ ఇస్ నథింగ్ బట్ కాస్ ఆల్ఫా. ఏంటిది? డిస్ప్లేస్మెంట్ ఫ్యాక్టర్ ఇస్ నథింగ్ బట్ కాస్ ఆల్ఫా. సో నీకు ఇక్కడ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √3/2 అని అంటున్నాడు అని అంటే నీకు ఆల్ఫా వాల్యూ తెలిసిపోయినట్టే కదా. సో చెప్పండి, ఆల్ఫా ఎంత? 30 degrees అన్నట్టు √3/2 అంటే, అంతే కదా. ఎస్, ఆల్ఫా ఇస్ 30 degrees అని చెప్పేశాడు. సో రెండు కేసెస్లో కూడా ఆల్ఫా ఇస్ 30 degrees అని అన్నాడు. ఫైన్. ఇప్పుడు ఈ రెండు వోల్టేజ్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ రేషియో తీసుకోమని అంటున్నాడు. ఏది? ఫుల్ కన్వర్టర్ బై సెమీ కన్వర్టర్. అండ్ ఇక్కడ ఫుల్ కన్వర్టర్ వితౌట్ ఫ్రీ వీలింగ్ డయోడ్. ఫ్రీ వీలింగ్ డయోడ్ అనే పాయింట్ మెన్షన్ చేయలేదు. సో ఒకవేళ ఫ్రీ వీలింగ్ డయోడ్ అనేది ఇవ్వకపోతే వాట్ విల్ బి ది అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ ఎ ఫుల్ కన్వర్టర్? సో ఫుల్ కన్వర్టర్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసి 2Vm/π కాస్ ఆల్ఫా. ఇక్కడ ఇచ్చినాం ఫుల్ కన్వర్టర్ వితౌట్ ఫ్రీ వీలింగ్ డయోడ్. ఇక్కడ ఇచ్చినాం ఫార్ములా ఎంత ఉంది? 2Vm/π కాస్ ఆల్ఫా. అండ్ ఇక్కడ చూడండి, Vm/π 1 + కాస్ ఆల్ఫా. Vm/π 1 + కాస్ ఆల్ఫా అనేది ఇట్ ఈస్ ది అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ సెమీ కన్వర్టర్. సెమీ కన్వర్టర్స్లో రెండు రకాలు ఉంటాయి మళ్ళీ, సిమెట్రికల్ అండ్ అసిమెట్రికల్ సెమీ కన్వర్టర్స్. అండ్ ఆల్సో ఫుల్ కన్వర్టర్ విత్ ఫ్రీ వీలింగ్ డయోడ్. ఇప్పుడు ఇది ఫుల్ కన్వర్టర్ వితౌట్ ఫ్రీ వీలింగ్ డయోడ్, దీని ఫార్ములా ఇది. ఫుల్ కన్వర్టర్ విత్ ఫ్రీ వీలింగ్ డయోడ్ అండ్ సెమీ కన్వర్టర్ సేమ్ ఫార్ములా ఉంటుంది, విచ్ ఇస్ Vm/π 1 + కాస్ ఆల్ఫా. సో ఇది వచ్చేసి Vm/π 1 + కాస్ ఆల్ఫా. ఓకే, రైట్. సో ఈ రెండింటి యొక్క వోల్టేజ్ రేషియో తీసుకోమని అంటున్నాడు. సో ఇక్కడ మనం ఏం కొట్టేయచ్చు? పై కొట్టేయచ్చు, Vm కొట్టేయచ్చు. నీకు కాస్ ఆల్ఫా వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు ఇక్కడ, విచ్ ఈస్ √3/2. సో 2 కాస్ ఆల్ఫా బై 1 + కాస్ ఆల్ఫా, అంతే కదా మిగిలిపోయింది. సో 2 కాస్ ఆల్ఫా విచ్ ఈస్ √3/2. సో 2 మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. సో న్యూమరేటర్లో √3 మిగిలిపోయింది. నెక్స్ట్ 1 + కాస్ ఆల్ఫా. సో 1 + √3/2, 1 + √3/2. సో 2 × 1 is 2, 2 + √3, పైకి పోతే 2. సో 2√3/1 + √3, 2√3/1 + √3. సారీ, 2√3/2 + √3. దిస్ ఇస్ 2. 2√3/2 + √3 ఎక్కడుందబ్బా? ఇది ఆప్షన్ డి, 2√3/2 + √3. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ దీనికి. సింపుల్గా జస్ట్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్రెడీ కవర్డ్. కొన్ని ఏరియాస్ కవర్ అయినాయి. అఫ్ కోర్స్ సర్టన్ ఏరియాస్ వేర్ ఆల్సో నాట్ కవర్డ్, బట్ కవర్ అయినాయి మాత్రం ఎస్ బాజాప్తా కవర్ అయినాయి అని చెప్తాను నేను. నెక్స్ట్ చూడండి, ఒక 100 volt DC source with RL load has a current of 20 mA at 100 microseconds. సో ఈ పర్టికులర్ సోర్స్ దగ్గర 100 microsecond టైం వచ్చినప్పుడు 20 mA కరెంట్ సప్లై చేయగలదని సంథింగ్ చెప్తున్నాడు. ఇఫ్ ఎ థైరిస్టర్ హ్యావింగ్ ఎ లాచింగ్ కరెంట్ 30 mA ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ బిట్వీన్ సోర్స్ అండ్ లోడ్ అండ్ ఫైడ్ విత్ అ పల్స్ విడ్త్ ఆఫ్ 50 microsecond, వాట్ ఈస్ ద కరెంట్ ఇన్ ది సర్క్యూట్? సో ఫస్ట్ ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, ఇప్పుడు ఒక థైరిస్టర్ని ఫైరింగ్ చేయాలి. ఫైరింగ్ చేయడానికి మనం గేట్ పల్స్ అప్లై చేయాలి గేట్ దగ్గర, అది మనకు తెలిసిందే. సో గేట్ పల్స్ ఇచ్చాడు. గేట్ పల్స్ ఎంత ఇస్తున్నాడు? ఒక 50 microseconds వరకు గేట్ పల్స్ అప్లై చేస్తున్నాడు. అప్లై చేసిన తర్వాత సర్క్యూట్ స్టార్ట్ అవుతుందని అంటున్నాడు. స్టార్ట్ అయిన తర్వాత ఎంత కరెంట్ వస్తుంది, లోడ్లోకి ఎంత కరెంట్ పోతుంది అనేది వాడు అడుగుతున్నాడు అనమాట. అండ్ ఈ పర్టికులర్ థైరిస్టర్ యొక్క కాన్ఫిగరేషన్లో లాచింగ్ కరెంట్ 30 mA అని ఉన్నది. సో ఇక్కడ మన పెద్ద ఫార్ములాస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ లాజిక్ యూజ్ చేయాలి. ఇట్ ఈస్ వెరీ లాజికల్ టు సాల్వ్. ఏంటిదనంటే వీడు ఒకటే పాయింట్ చెప్పాడు. మనకు తెలుసు ఒక థైరిస్టర్ అనేది ఆన్ కావాలంటే మినిమం లాచింగ్ కరెంట్ ఎంత ఉండాలి? కంపల్సరీ 30 microseconds 30 mA ఉండాలని అంటున్నాడు. మినిమం మనం లాచింగ్ కరెంట్ లేకుండా డివైస్ అనేది ఆన్ కాదు. ఇప్పుడు నీకు 30 mA లాచింగ్ కరెంట్ కావాలంటే ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇక్కడ వాడు ఆల్రెడీ చెప్తున్నాడు నీకు 100 microseconds తర్వాత 20 mA వస్తుందని అంటున్నాడు. అంటే నీకు 20 mA రావడానికి 100 microseconds పడుతుంది అంటే 30 mA రావడానికి 100 microsecond అవతలనే పడుతుంది.
అబోవ్ 100 మైక్రో సెకండ్ తర్వాతనే నీకు 30 మిల్లీ యాంపియర్స్ కరెంట్ నెట్వర్క్లోకి వస్తుంది. అలాంటప్పుడు నీ యొక్క ఫైరింగ్ పల్స్ ఎంత ఉండాలి? ఇట్ షుడ్ బి ఆల్సో మోర్ దెన్ 100 మైక్రో సెకండ్స్, అంతే కదా. కానీ నువ్వు ఇక్కడ 50 మైక్రో సెకండ్స్ వరకు ఫైరింగ్ ఇచ్చి ఊరుకుంటా అంటే నువ్వు 50 మైక్రో సెకండ్ ఫైరింగ్ ఇచ్చి ఊరుకుంటావు. 100 మైక్రో సెకండ్ దగ్గర 20 మిల్లీ యాంపియర్స్ అంటే 50 మైక్రో సెకండ్ దగ్గర 10 మిల్లీ యాంపియర్స్ వస్తుంది. లాచింగ్ కరెంట్, సరిపోని కరెంట్ రాదు నెట్వర్క్లోకి, డివైస్ ఆన్ కాదు. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఈజ్ 0 వితౌట్ ఎనీథింగ్ ఎల్స్. కాకపోతే ట్రిగరింగ్ ఆఫ్ థైరిస్టర్ మీద ఒక పాపులర్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది. సో దాంట్లో ఏమంటాడంటే మినిమం టైమ్ ఆఫ్ గేట్ పల్స్, మినిమం పల్స్ విడ్త్ అని అడుగుతారనమాట. సో ఎస్పెషలీ ఆర్ఎల్ సర్క్యూట్ ఉన్నప్పుడు ఎంత ఉండాలి అని అంటాడు. సో దీనికి ఒక ఫార్ములా గురించి నేను డిస్కస్ చేయడం జరిగింది మన కోర్సులో. సో దట్ టీ మినిమం ఈజ్ ఈక్వల్ టు ఐఎల్, లాచింగ్ కరెంట్ ఇంటూ ఇండక్టెన్స్ వాల్యూ బై విఎస్. ఓకే, సప్లై వోల్టేజ్ విఎస్. జస్ట్ ఐఎమ్ గివింగ్ ఫర్ కాన్సెప్ట్ సేక్ అనమాట, అంతే అది. నెక్స్ట్ phased neutral voltage అంటే phase voltage of a generator is 10 kilovolt RMS. Why? Okay, natural frequency of oscillation Fn is 10 kilohertz. Rate of rise of restriking voltage average RRRV యావరేజ్ అడుగుతున్నాడు. సో ఆల్రెడీ మన కోర్సులో కూడా మనకి ప్రొటెక్షన్ ఎంసీక్యూస్ ఐ థింక్ పార్ట్ 5లో నేను డిస్కస్ చేస్తాను అనమాట. సో నేను ప్రొటెక్షన్ ఎలా తీసుకున్నానంటే ఎంసీక్యూస్ త్రూ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేశాను చాలా డీటెయిల్డ్గా. సో ఫుల్ క్లాసెస్ అవసరం కూడా లేదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ప్రొటెక్షన్ నేర్చుకోవడానికి దట్ ఈస్ ద బెస్ట్ వే. సో ఇందులో నేను డిస్కస్ చేయడం జరిగింది RRRV యావరేజ్, మ్యాక్సిమం రీస్ట్రైకింగ్ వోల్టేజ్ బై టైం టేకెన్ ఫర్ దట్ మ్యాక్సిమం రీస్ట్రైకింగ్ వోల్టేజ్. సో మ్యాక్సిమం రీస్ట్రైకింగ్ వోల్టేజ్ ఎంత? 2 VM is the maximum restriking voltage and time taken to reach the peak is pi by omega. Okay, so ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనము we can find out. So 2 VM by pi into omega. omega అంటే 2 pi Fn అంతే. సో ఇక్కడ pi get cancel, 2 into 2 4. సో 4 VM Fn అండ్ VM అంటే ఏంటిది? RMS వాల్యూ ఇచ్చాడు. సో ఇంటూ RMS వాల్యూ, √2 ఇంటూ RMS వాల్యూ. సో 4√2 VRMS ఇంటూ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ కిలోహెర్ట్జ్. కాకపోతే ఇది కిలోహెర్ట్జ్లో ఉంది, మనకు కావాల్సింది మైక్రో సెకండ్స్లో కావాలి. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ డివైడ్ ది ఎంటైర్ థింగ్ బై 1000. ఎందుకంటే Fn అంటే ఆల్రెడీ కిలో కాబట్టి డివైడ్ బై 1000 చేసేస్తే మనకి యుల్ బి గెటింగ్ ఇన్ మైక్రో సెకండ్స్. సారీ, డివైడ్ విత్ 10⁶ మైక్రో సెకండ్స్. సో దీన్ని మనం యూజ్ చేసుకుంటే సెకండ్స్లో వస్తుంది మనకి. యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ మైక్రో సెకండ్స్. సో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసేసి 4√2 ఇంటూ VRMS చేస్తే యుల్ బి గెటింగ్ దిస్ ఆన్సర్. ఓకే, 0.5656. దిస్ ఇస్ ద ఫార్ములా. నెక్స్ట్, ప్రొటెక్ట్ ద జనరేటర్ రోటర్ ఫ్రమ్ సెకండ్ గ్రౌండ్ ఫాల్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ is applied between field circuit and ground through an over voltage relay. So this is fairly, I can say, unexpected question, but okay, దీనికి సంబంధించిన కాన్సెప్ట్ గురించి మాట్లాడితే కనుక ఇది రోటర్ అర్త్ ఫాల్ట్ ప్రొటెక్షన్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనమాట. ఒకసారి క్విక్గా 2-3 ముక్కల్లో చెప్పేస్తాను. దీంట్లో బేసిక్గా రోటర్ అర్త్ ఫాల్ట్ ప్రొటెక్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ సీరియస్ ప్రాబ్లం అనమాట. రోటర్కి జనరల్గా గ్రౌండింగే చేయం మనము. అలాంటిది రోటర్కి అర్త్ ఫాల్ట్ అంటే ఏమవుతుంది? ఈ వైండింగ్ యొక్క ఇన్సులేషన్ కట్ అయిపోయి రోటర్ బాడీకి టచ్ అయ్యి రోటర్ బాడీ ద్వారా అర్త్ అవుతే రోటర్ అర్త్ ఫాల్ట్ అని అంటాం అనమాట. దానికి అంటే వైండింగ్ ఇన్సులేషన్ ఫెయిల్ అయితే, రోటర్ వైండింగ్ ఇన్సులేషన్ ఫెయిల్ అయితే రోటర్ అర్త్ ఫాల్ట్ అంటాం సింపుల్గా. సో అది ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఒకసారి అర్త్ ఫాల్ట్ అయితే అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ 2 times అంటే ఇంకో ప్లేస్లో కూడా మళ్ళీ ఫాల్ట్ అకర్ అయితే అదే రోటర్లో వైండింగ్లో, దెన్ అది ఒక సీరియస్ ప్రాబ్లం కింద డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ లైట్ అనమాట. నీకు టైం ఉన్నప్పుడు, కుదిరినప్పుడు, మెయింటెనెన్స్ చేసేటప్పుడు యూ కెన్ స్టాప్ ద మెషిన్ అండ్ టేక్ నెసెసరీ యాక్షన్. కానీ ఈ ఫాల్ట్ వచ్చినంత మాత్రాన మొత్తం బ్రేకర్ని ట్రిప్ చేయాలి, మెషిన్ని ఆఫ్ చేయాలి అనేటువంటి అంత సీరియస్ అయితే కాదు. సో అందుకని ఏం చేస్తామనంటే ఈ రోటర్ అర్త్ ఫాల్ట్ ప్రొటెక్షన్ కూడా ఫస్ట్ ఫాల్ట్ అకర్ అయినప్పుడు ఆ రిలే సెటప్ చేస్తాం. ఆ రిలే ఏం చేస్తుందంటే జస్ట్ అలారం ఇవ్వడమో, ఒక లైట్ ఇవ్వడమో అలాంటిది చేస్తుంది. అంటే రోటర్ అర్త్ ఫాల్ట్ వచ్చింది రాబోయ్, టేక్ నెసరీ యాక్షన్ టైం ఉన్నప్పుడు అని ఇండికేట్ చేయడానికి. సెకండ్ టైం వచ్చినప్పుడు దెన్ యూ హ్యావ్ టు ట్రిప్. దట్ ఈస్ ది ఇష్యూ అన్నమాట.
సో దీనికోసము మనకు బేసిక్గా 2 రకాల మెథడ్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ మెథడ్ ఏంటంటే దిస్ ఈజ్ ద రోటర్ ఫీల్డ్ వైండింగ్, రోటర్ వైండింగ్. ఓకే, ఇది రోటర్ వైండింగ్ అనుకుంటే కనుక ఈ రోటర్ వైండింగ్కి ఇక్కడ నుంచి సప్లై వస్తుంది. సమ్ డీసీ సప్లై ఇక్కడ నుంచి వస్తుంది, ఒక ఎగ్జైటర్ నుంచి రావచ్చు, ఒక డీసీ బ్యాటరీ నుంచి రావచ్చు. ఈ రోటర్ వైండింగ్ అయితే ఉంటుందో దీనికి అక్రాస్గా ఒక హై రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తాము ప్యారలల్గా. ఈ రెసిస్టర్ యొక్క మిడ్ పాయింట్లో ట్యాప్ చేసి ఒక రిలేని అర్త్ చేస్తాం అనమాట. సో ఎప్పుడైనా కానీ ఈ రోటర్ వైండింగ్లో ఫాల్ట్ అకర్ అయితే, అర్త్ ఫాల్ట్ అకర్ అయితే ఈ రిలే అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఈ రిలే అనేది ఓవరాల్గా కంప్లీట్ వైండింగ్ని కవర్ చేస్తుంది ఎక్సెప్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ ద వైండింగ్. ఈ వైండింగ్ మిడ్ పాయింట్లో ఫాల్ట్ అకర్ అయితే కనుక అర్త్ ఫాల్ట్, ఇది రిలే డిటెక్ట్ చేయలేదన్నమాట. ఇది జస్ట్ కాన్సెప్ట్ చెప్తున్నాను. నెక్స్ట్ టైం ఒకవేళ జెన్కో సబ్ ఇంజనీర్ ఎగ్జామ్ కానీ నెక్స్ట్ ఏఈ ఎగ్జామ్స్లో కానీ మరి ఈ రేంజ్లో పోవాలనుకుంటే పనికొస్తుంది కాన్సెప్ట్. ప్యారలల్ హై రెసిస్టెన్స్ మెథడ్లో మనకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మిడ్ ఏరియా ఆఫ్ ది వైండింగ్ అనేది కవర్ అవ్వకపోవచ్చు ఫాల్ట్ ప్రొటెక్షన్లో. టోటల్ వైండింగ్ 100% కవర్ అవ్వడానికి ఇంకొక టెక్నిక్ ఉంది. అగైన్ దిస్ ఇస్ ద వైండింగ్. సో దాన్ని ఏమంటారంటే కరెంట్ ఇంజెక్షన్ మెథడ్ అంటారు. కరెంట్ ఇంజెక్షన్ మెథడ్ అని అంటాం. ఈ కరెంట్ ఇంజెక్షన్ మెథడ్లో ఏం చేస్తామంటే వైండింగ్ ఇలాగే ఉంటుంది, ఈ సప్లై వస్తుంది. ఈ వైండింగ్ కింద ప్యారలల్గా అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. వాట్ వీ విల్ డూ ఇస్ ఒక హై రెసిస్టెన్స్ని కనెక్ట్ చేస్తాం, ఒక రిలే ఇస్తాము, అండ్ దిస్ ఇస్ డీసీ ఆర్ ఏసీ సప్లై. అంటే బేసిక్ ఏం చేస్తామనంటే ఇక్కడ కింద ఇంకో నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాము, పుల్ డౌన్ నెట్వర్క్. దీనిలో డీసీ ఆర్ ఏసీ రెండిట్లో ఏదైనా ఇంజెక్ట్ చేయొచ్చు. సో బేసిక్ ఏంటంటే ఇంజెక్షన్ మెథడ్లో మనము రోటర్ సర్క్యూట్ అండ్ గ్రౌండ్ మధ్యలో మనము ఎటువంటి వోల్టేజెస్ని చేయొచ్చు, ఇంజెక్ట్ చేయొచ్చు అని అంటున్నాడు. బేసికలీ యూ కెన్ ఇంజెక్ట్ ఏసీ ఆర్ డీసీ, నాట్ జస్ట్ ఏసీ ఆర్ డీసీ. ఏసీ అయినా కానీ డీసీ అయినా కానీ మనం ఇంజెక్ట్ చేయొచ్చు. సో చూడండి, దిస్ ఈస్ ద రిలే సర్క్యూట్ ఆర్ ఐ కెన్ సే ద వైండింగ్ సర్క్యూట్, దాని కింద రిలే, అండ్ దిస్ ఈస్ ది అర్త్. ఈ రెండింటి మధ్యలో మనము ఇంజెక్షన్ చేస్తున్నాం అనమాట. యూ కెన్ ఇంజెక్ట్ డీసీ ఆర్ ఏసీ. ఇక్కడ ఒక కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్ ఉంటుంది. ఒకవేళ ఏసీ కూడా మనము ఇంజెక్ట్ చేస్తే మనం ఒక కెపాసిటర్ కూడా యాడ్ చేసుకుంటాం అనమాట. ఏసీ ఉంటే, వితౌట్ ఏసీ ఓన్లీ రెసిస్టర్ మాత్రం ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ది కాన్సెప్ట్. నెక్స్ట్, ఇండికేట్ ద రాంగ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఆన్సర్ డైరెక్ట్గా ఫస్ట్ వన్ అనమాట. బుక్కోల్స్ రిలే ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ ద బాటమ్ ఆఫ్ ద ట్యాంక్ అండ్ కన్జర్వేటర్. ఇక్కడ చూడండి, బుక్కోల్స్ రిలే టాప్ ఆఫ్ ద ట్యాంక్ అండ్ కన్జర్వేటర్. సో ఆబ్వియస్లీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ డైరెక్ట్గా. దిస్ ఇస్ ద రాంగ్. ఇంకా వేరే వాటికి డిస్కషన్ అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, ఇండికేట్ ద కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఆన్ ద టైప్ ఆఫ్ రిలేస్ ఫర్ ద ఫేజ్ ఫాల్ట్ రిలేయింగ్. సో బేసిక్గా ట్రాన్స్మిషన్ లైన్ రిలేస్ గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఈ క్వశ్చన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇది టీఎస్ జెన్కో ఏఈ క్వశ్చన్ చూడండి. ఒక క్వశ్చన్ చూడండి, దాదాపు దీని సిమిలర్ లైన్స్లోనే వచ్చింది ఈ క్వశ్చన్ కూడా. అంటే బేసిక్గా ఎలాంటి రిలేస్ యూస్ చేస్తారు లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్కి, మీడియం ట్రాన్స్మిషన్ లైన్కి. అప్పుడు క్లాస్లో కూడా చెప్పడం జరిగింది, ఎస్ఎంఎల్ రిమ్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోమని. ఎస్ఎంఎల్ రిమ్ ఆర్ఐఎం అని గుర్తుపెట్టుకోండి. సో షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ అంటే రియాక్టెన్స్ రిలే, మీడియం ట్రాన్స్మిషన్ లైన్ అంటే ఇంపిడెన్స్ రిలే, లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అంటే మోర్ రిలే. సో ఇక్కడ మోర్ రిలే సూటబుల్ ఫర్ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్, వెరీ గుడ్. ఇంపిడెన్స్ రిలే సూటబుల్ ఫర్ మోడరేట్ ట్రాన్స్మిషన్ లైన్, మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్, వెరీ గుడ్. 1 and 2 ఆర్ డైరెక్ట్లీ కరెక్ట్. ఇక 1 and 2 కరెక్ట్, ఇక మిగతా అన్ని రాంగ్ అనే మీనింగ్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద వీడియో అని చెప్పుకోవాలి. మిగతా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఇది వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో ఇది వచ్చేసి ఏ కాన్సెప్ట్ నుంచి అంటే డీసీ డిస్ట్రిబ్యూటర్ ఫెడ్ ఫ్రమ్ బోత్ ఎండ్స్ అట్ ఈక్వల్ వోల్టేజెస్ అండ్ నాన్ యూనిఫామ్ లోడింగ్. సో ఇది ఒక డిస్ట్రిబ్యూటర్ అండి. ఇది డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న కన్జ్యూమర్స్కి కాన్సన్ట్రేటెడ్ లోడ్స్ అని అంటాం, వీటికి సప్లై చేస్తున్నాం. ఇక్కడ 20 amperes 25 amperes ఇట్లా లోడ్ పోతూ ఉంది, కరెంట్ పోతుంది. లోడ్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్. ఇది 2 ends నుంచి దీనికి ఫీడింగ్ చేస్తున్నాం. అండ్ వోల్టేజెస్ అట్ 2 end ఆర్ సేమ్ అని క్వశ్చన్లో ఇచ్చాడు అనమాట. వాడు డిటర్మైన్ ద కరెంట్ ఐబీ అనబడే కరెంట్ వాల్యూని కనుక్కోని అంటున్నాడు. ఓకే, సో డీసీ డిస్ట్రిబ్యూటర్ ఫెడ్ ఎట్ బోత్ ఎండ్స్ అట్ ఈక్వల్ వోల్టేజెస్ సంబంధించి కొన్ని పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనము యూఆర్ ఫీడింగ్ బోత్ ఎండ్స్ అట్ సేమ్ వోల్టేజ్. యూఆర్ ఫీడింగ్ బోత్ ఎండ్స్ అట్ సేమ్ వోల్టేజ్. లెట్ us say ఇక్కడ ఇది ఫీడింగ్ పాయింట్ అనుకుందాం. లెట్ us say దిస్ ఫీడింగ్ పాయింట్ ఈజ్ ఏ, దిస్ ఇస్ ద ఫీడింగ్ పాయింట్ బి, అండ్ ఇక్కడ ఉన్న వోల్టేజ్ విబి, ఇక్కడ ఉన్న వోల్టేజ్ విఏ. సో ఇక్కడ ఉన్న లాజిక్ ప్రకారం ఏంటంటే విఏ ఈజ్ ఈక్వల్ టు విబి, అంతే కదా. ఇది ఐఏ, సో అండ్ సో ఫోర్త్. ఈ ఏ నుంచి మనం ముందుకు వెళ్తూ ఉంటుంటే
వోల్టేజ్ అనేది విఏ కంటే తక్కువగా ఉంటుంది. వోల్టేజ్ విల్ బి డిక్రీజింగ్ ఫ్రమ్ విఏ. డిక్రీజ్ అవుతుంది. ఒక పలానా పాయింట్ దగ్గర లెటస్ సే ఇక్కడ మినిమం అయిపోతుంది. అండ్ ఈ పాయింట్స్ కూడా నేమ్స్ పెడదాం. ఏబి, ఇది సి, ఇది డి, ఇది ఈ పాయింట్, ఇది ఎఫ్ పాయింట్, డిఫరెంట్ పాయింట్స్. లెటస్ సే ఈ పాయింట్ దగ్గర మినిమం వోల్టేజ్ వస్తుంది అనుకుందాం. అజంప్షన్ అంతే, ఇది అజంప్షన్. ఐఎమ్ నాట్ టెలింగ్ ఆల్వేస్. లెటస్ సే దిస్ ఈస్ వి మినిమం పాయింట్ అని అనుకుందాం. ఎందుకు ఇక్కడ వోల్టేజ్ విఏ ఉందండి, ముందుకు పోతున్న కొద్దికి కరెంటు రెసిస్టెన్స్ డ్రాప్ అవుతుంది. లెటస్ సే ఏదో ఒక పలానా ఈ పాయింట్ దగ్గర వి మినిమం వస్తుంది అనుకుందాం. సిమిలర్గా విబి, ఇక్కడి నుంచి మీరు ట్రావెల్ చేస్తుంటే ఇక్కడి నుంచి కూడా మీరు వోల్టేజ్ అనేది ఫాలో అవుతుంది. అండ్ అట్ పర్టికులర్ పాయింట్ వి మినిమం ఇక్కడ మినిమం అయిపోతుంది. అండ్ ఈ సెక్షన్లో ఎంత వోల్టేజ్ డ్రాప్ ఉందో వి డ్రాప్ ఫ్రమ్ బి, అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డ్రాప్ ఉందో డిస్టెన్స్ ఇక్కడ ఎక్కువ ఉండొచ్చు, అక్కడ తక్కువ ఉండొచ్చు, దట్ డజంట్ మ్యాటర్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వోల్టేజ్ డ్రాప్ ఉందో, ఇక్కడి నుంచి ఇక్కడ ఎంత వోల్టేజ్ డ్రాప్ ఉందో వి డ్రాప్ ఫ్రమ్ ఏ. బేసిక్గా ఈ రెండు సేమ్ ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వోల్టేజ్ డ్రాప్ ఫ్రమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ద వోల్టేజ్ డ్రాప్ ఫ్రమ్ బి. అంటే ఈ మినిమం పాయింట్కి అవతల యువతల కంప్లీట్ వోల్టేజ్ డ్రాప్స్ అనేది సేమ్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దిస్ వి మినిమం పాయింట్ ఏదైతే ఉంటుందో, మినిమం వోల్టేజ్ పాయింట్ ఈస్ వేరియబుల్, ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ అనమాట. అంటే ఈ పాయింట్ దగ్గర ఉండాలని కాదు, ఇట్ డిపెండ్స్ ఆన్ లోడింగ్. డిస్ట్రిబ్యూటర్కి లోడింగ్ బట్టి ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ పాయింట్ దగ్గర ట్యాప్ చేస్తాం ఏంటనేది. సో ఒకసారి కరెంట్ ఎక్కువైపోతే మరి ఇక్కడికి ఎఫ్కి షిఫ్ట్ అయిపోవచ్చు, ఇటు షిఫ్ట్ అయిపోవచ్చు, ఈ మధ్యలో ఉండొచ్చు. సో మినిమం వోల్టేజ్ పాయింట్ ఈజ్ ఆల్సో నాట్ ఫిక్స్డ్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద లోడింగ్, ఇట్ కీప్స్ ఆన్ వేరియింగ్. సో దీస్ ఆర్ ది పాయింట్స్ అనమాట. ఓకే, అంటే వీటి మీద కూడా థియరిటికల్ ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్స్ రాయలేదు, నేను ఓవరాల్గా చెప్పినాను. ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సంబంధించిన క్వశ్చన్స్ అడిగితే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ పైన డైరెక్ట్ క్వశ్చన్స్ అడగచ్చు. రైట్, ఇప్పుడు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం మనము. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ని బట్టి ఇది విఏ, ఇది ఇంకో పాయింట్ ఏంటనంటే ఇది టోటల్ లోడ్ కదా, కంప్లీట్. సప్లై కరెంట్స్ ఏంటిది, ఐఏ, ఐబి ఇస్ ద సప్లై కరెంట్. ఇవి లోడ్స్కి వెళ్తున్నటువంటి కరెంట్. సో టోటల్ లోడ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ద సప్లై కరెంట్, కేసీఎల్. ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంటే కదా. సో మనము ఈ పర్టికులర్ డిస్ట్రిబ్యూటర్ కేసులో I can also say IA plus IB both are supply current is equal to the total load current. Total load ఏంది 20 plus 25 45 plus 5 50 plus 10 60. So IA plus IB is equal to 60 amperes. Very good. సో ఇప్పుడు వాడు మనకి ఐబీ కనుక్కోమని అంటున్నాడు. వెరీ గుడ్, ఐబీ కనుక్కున్నాం, తప్పేం లేదు. అయితే ఐబీ కనుక్కోవడానికంటే ముందు ఇంకో కొన్ని విషయాలను మనము క్లియర్ చేసుకుందాం. ఇప్పుడు బిఎఫ్, ఈఎఫ్, ఈడి, సిడి, సిఏ, అంతే కదా, ఇవన్నీ సెక్షన్స్ అనమాట. బిఎఫ్, ఈఎఫ్, ఈడి, డిసి, సిఏ, ఇట్లా ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, 1 2 3 4 5, 5 సెక్షన్స్ ఉన్నాయి. 5 సెక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెక్షన్కి ఒక పలానా లెంత్ ఇచ్చారు. లెంత్ ఇచ్చారంటే పలానా రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. నేను వోల్టేజ్ డ్రాప్స్ నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. బేసిక్గా వోల్టేజ్ డ్రాప్స్ నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో నాకు రెసిస్టెన్స్ కావాలి. రెసిస్టెన్స్ క్వశ్చన్లో ఇవ్వాలి, యాక్చువల్గా అయితే ఇవ్వాలి. సో నేనేం చేస్తానంటే ఐ విల్ అజ్యూమ్, నేను అజంప్షన్ చేసుకుంటున్నాను. అజ్యూమ్ స్మాల్ ఆర్ అంటే రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 0.01 ohms పర్ మీటర్ అని నేను అనుకుంటున్నా, నా ఇష్టం. 0.01 ohms పర్ మీటర్ అని అనుకుంటున్నాను. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఎంత అయిపోతుంది, 1 ohm అయిపోతుంది ఈ సెక్షన్లో, ఏది బిఎఫ్ సెక్షన్లో. ఎఫ్ఈ సెక్షన్లో 2 ohms అయిపోతుంది, దీంట్లో 3 ohms అయిపోతుంది, ఇది 1 ohm అయిపోతుంది, ఇక్కడ 2 ohms అయిపోతుంది. నా ఇష్టం, దీంట్లో ఏమి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు, నేను పెట్టుకున్నాను. ఎందుకంటే బేసిక్ ఇట్ రిఫ్లెక్ట్స్ ద లెంత్, రెసిస్టెన్స్ని లెంత్ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఐ విల్ యూజ్ కేవీఎల్ యూజ్ చేస్తాను. అంటే వీబీ దగ్గర వోల్టేజ్ హై ఉంటుంది, ఆఫ్ కోర్స్. వీబీ నుంచి మనం ఇట్లా మూవ్ అవుతున్న కొద్దికి వోల్టేజ్ అనేది ఫాల్ అవుతుంటుంది. ఎట్లా ఫాల్ అవుతుంది, వీబీ మైనస్ ద వోల్టేజ్ డ్రాప్. వోల్టేజ్ డ్రాప్ కావాలంటే మనకి కరెంట్ కావాలి, ఈచ్ సెక్షన్ దాని యొక్క రెసిస్టెన్స్ కావాలి. సో వీబీ మైనస్ ఐబీ, ఈ సెక్షన్లో కరెంట్ ఎంత, ఐబీ ఇంటూ దీని యొక్క రెసిస్టెన్స్ ఎంత, 1 ohm చేసేస్తే ఈ ఎఫ్ పాయింట్ దగ్గర వీబీ మైనస్ ఈ సెక్షన్ వోల్టేజ్ డ్రాప్. అట్లా మనం చేసుకుంటూ వస్తాం. సో ఐఏ అనబడే కరెంట్ లేదనుకుందాం ఫస్ట్ మనం అనుకొని వీబీ నుంచి మనం ఇలా వోల్టేజ్ డ్రాప్స్ చేసుకుంటూ వస్తే
ఫైనల్గా మనకు మిగిలిపోయే వోల్టేజ్ V అనే కదా. సో ఈ లాజిక్తో మనం కనిపెట్టేస్తాం అనమాట. సో ఈ సెక్షన్లో ఉన్న కరెంట్ IB, ఇప్పుడు ఈ సెక్షన్లో ఉన్న కరెంట్ ఎంతనో రాయాలి. ఈ సెక్షన్లో ఉన్న కరెంట్ IB -5, ఇక్కడ 5 పోతుంది, మళ్ళీ ఇక్కడ 10 ఆంపియర్ పోయింది. సో ఈ సెక్షన్ కరెంట్ వచ్చేసి IB -15, అంతే కదా. ఈ సెక్షన్ కరెంట్ 15 + 25 40. సో IB -40. ఈ సెక్షన్ కరెంట్ IB -60 amps. These are the different amperes. Fine? Right. ఇప్పుడు మనము VA ఇక్కడ ఫైనల్గా వచ్చేసరికి వోల్టేజ్ ఏమవుతుంది, VB మైనస్ ఆల్ దీస్ డ్రాప్స్ చేసేస్తే ఫైనల్గా వచ్చేది VAనే కదా. సో VB మైనస్ ఫస్ట్ డ్రాప్ ఎంత, ఫస్ట్ ఇక్కడ డ్రాప్ వచ్చేసి కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ ఇస్ IBనే జస్ట్. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ ఎంత, -2IB -10, అంతే కదా. 2 × IB -5 కదా, -3IB -45. ఇక్కడ IB -40. ఇక్కడ డ్రాప్ ఎంత, IB -1, 2IB -120, అంతే కదా. అండ్ ఇంకొక పాయింట్ ఏం చెప్పాం మనము, వోల్టేజ్ అట్ బోత్ ఎండ్స్ ఆర్ సేమ్, అంటే VA = VB. సో VA VB క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి డైరెక్ట్గా, అట్లా క్యాన్సిల్ అవుట్ అయిపోతే యూ ఆర్ హ్యావింగ్ 0 = -IB, ఎక్స్పాండ్ చేసేయండి దీన్ని, -2IB +10 -3IB +45 -IB +40 -2IB +120. ఓకే, అన్ని ఐబీలను కలిపేయండి. యూ ఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ వేరియబుల్, IB ఈజ్ ద ఓన్లీ వేరియబుల్, డైరెక్ట్ కనిపెట్టేయచ్చు డైరెక్ట్గా. సో -2 -1 -2 -3 -6 -7 -9. సో మొత్తం ఇటు పంపించేస్తే 9IB అయిపోతుంది, అంతే కదా. 1 + 2 3, 3 + 3 6, 6 + 1 7, 7 + 2 9. నెక్స్ట్ ఇవి నెంబర్స్ యాడ్ చేయండి కాన్స్టెంట్స్ని. 10 45 55 95 95 + 120 అని అంటే 215. సో IB = 215/9, 215/9 23.89 is the amperes. ఎస్, 23.89 అంటే 23.9 అని కూడా చెప్పచ్చు. సో ఆప్షన్ C అనేది దీని యొక్క ఆన్సర్ అవ్వాలి. అండ్ కీలో ఏమి ఇచ్చారు, ఎస్ కీలో కూడా అదే ఇచ్చిండ్రు. సార్ ఇప్పుడు మీరు క్యాలిక్యులేటర్లో కొట్టి మరి 23.89 అన్నారు, ఎగ్జామ్ హాల్లో మా క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా, ఎట్లా సాల్వ్ చేయాలి, అప్రాక్సిమేషన్ మెథడ్ అండి నేను చెప్తున్నా మళ్ళీ కూడా. కానీ ఆప్షన్ చూడండి ఎంత క్లోజ్, 23.9 23.3. సో అప్రాక్సిమేషన్ మెథడ్లో ఇప్పుడు నేను 215/9 అనేది ఎలా సాల్వ్ చేస్తాను అనేది ఒకసారి చూపిస్తాను. అంటే దిస్ నాట్ ఫర్ ఆల్ స్టూడెంట్స్, మెనీ ఆఫ్ దెమ్ విల్ డూ డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసుకొని సాల్వ్ చేస్తుండొచ్చు. నేను చేసే మెథడ్ని కొంచెం మ్యాథమెటిక్స్ పరంగా కొద్దిగా డౌట్ఫుల్గా ఉన్న స్టూడెంట్స్కి నేను చెప్తున్నాను. 215/9 కదా, 215/9. సో 9 21లో దగ్గర ఎక్కడ పోతుంది, 9 2 = 18లో పోతుంది, 9 3 = 27 కదా. సో 9 2 = 18, 18 21 కింద తీసేస్తే నీకు మిగిలేది 3, 35 ఉన్నది నీకు. 35 అంటే దగ్గర ఏమొస్తుంది, 35 అంటే 9 4 = 36, అంతే కదా. 9 4 = 36, కానీ ఉన్నది 35. సో 4 దగ్గర 36 అని అంటే సంథింగ్ 3.9 దగ్గరనే ఉండొచ్చు అని చెప్పొచ్చు కదా. సో 23.9 అప్రాక్సిమేట్గా చేసేయచ్చు మనం గెస్సింగ్తో. రైట్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మిగతా విషయాలు డిస్కస్ చేద్దాం.